నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్న వేళ అన్ని పార్టీలు కాస్త అలర్ట్ అవుతా ఉన్నాయి. ముఖ్యంగా మొన్న అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఏమో ఎంపీ ఎలక్షన్లో కూడా మళ్ళీ మెజార్టీ సీట్లలో గెలిచి ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్న ఒక బలమైన అంశాన్ని చూపించాలన్న ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏమో కొన్ని సీట్లలో గెలిచి మళ్ళీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారన్న అంశాన్ని మళ్ళీ తెరపై తీసుకురావాలన్న ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ ఏమో ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారానికి దూరమైన సెంట్రల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలన్న కాస్త సీరియస్ ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కొంతమంది నాయకులు భారతీయ జనతా పార్టీ సంబంధించిన కండువా కప్పుకుంటా ఉన్నారు. మనం చూసాం సైదిరెడ్డి కావచ్చు, లేకపోతే మాజీ ఎంపీలు కావచ్చు, లేకపోతే ఎంపీలు కావచ్చు, కొంతమంది భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకుంటున్నారు. అయితే ఈరోజు మధ్యాహ్నం నుంచి ఒక వరంగల్ వేదికగా, హన్మకొండ వేదికగా ఒక హై డ్రామా కొనసాగుతూ ఉంది. వర్ధన్నపేట సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆరూరి రమేష్, ఆయన గత కొన్ని రోజులుగా భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులతోటి, సెంట్రల్ నాయకులతోటి చర్చలు జరిపినాడు. ఓడిపోయి ఉన్న నాకు ఇట్లా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే అవకాశం లేదు, దానికి తోడు సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ వచ్చే అవకాశం ఉంది కదా, బీజేపీలో జాయిన్ అవుదాం, వరంగల్ ఎంపీగా పోటీ చేద్దామన్న ఆలోచనలో ఉన్న భాగంగా భారతీయ జనతా పార్టీ కూడా దానికి అంగీకరించిందంట. ఆరూరి రమేష్ గారు, మీరు భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకుంటే మీకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తాం అన్నప్పుడు ఆయన ఈరోజు వరంగల్ హన్మకొండ వేదికగా ఆయన ప్రెస్ మీట్ పెట్టబోతూ ఉండే. ప్రెస్ మీట్ పెట్టి నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నా, త్వరలో భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకుంటా అన్న ఒక అంశాన్ని ప్రజల ముందు ఉందామన్న ఆలోచన ఆయనలో ఉండే. వెంటనే ఎర్రబెల్లి దయాకర్ రావు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి, ఎమ్మెల్యేగా ఈయన కూడా పాలకుర్తి నుంచి పోటీ చేసి ఒక మహిళా చేతిలో ఓడిపోయిండు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఇమీడియట్లీ ఈ అంశంలో ఇన్వాల్వ్ అయ్యి ఆరూరి రమేష్ని కిడ్నాప్ తరహాలో కేసీఆర్ ఫామ్ హౌస్, కేసీఆర్ ఇల్లు ఏదైతే ఉందో నందీనగర్లో, అక్కడికి తీసుకెళ్ళి కాస్త బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే కేసీఆర్తో భేటీ అయినారు. మా కార్యకర్తలే కదా నన్ను కిడ్నాప్ ఎట్లా చేస్తారు, కిడ్నాప్ ఏం చేయలేదు, మా కార్యకర్తలు మా నాయకులు తీసుకొచ్చారు కాబట్టి నేను నందీనగర్కి కేసీఆర్తో భేటీ కావడానికి వచ్చిన అని చెప్పి ఆరూరి రమేష్ ఏదో తప్పించుకునే ప్రయత్నాలు చేసేవారు. వాస్తవాలకు వెళ్తే అసలు ఈ ఆరూరి రమేష్ ఎవరు అని మాట్లాడుకుంటే కాసేపు, ఈ ఆరూరి రమేష్ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఈయన కొనసాగుతున్న తరుణంలో ఇదే రైతులపైన, ఎంతోమంది పేద ప్రజలపైన వాళ్ళ రక్తాన్ని తాగిండు ఇదే ఆరూరి రమేష్. చాలామంది రైతులను గతంలో మనం చూసిన ఒక 1 year బ్యాక్ పెరుమన్ల గ్రామానికి సంబంధించిన రైతులని, 3 రైతులని అర్ధరాత్రి 3rd degree ప్రయోగించి పోలీస్ స్టేషన్లో బంధించిన అంశం కూడా మనం చూస్తాం. దాంట్లో ఈయన ఆరూరి రమేష్ ఎవరైతే ఉన్నారో ఆనాడు ఈయన ఎమ్మెల్యే కొనసాగుతూ ఉండు. ఈ కల్వకుట్ల కుటుంబంలో వీళ్ళ ప్రమేయంతో, దానికి తోడు ఆనాడు ఉన్న అధికారులు లేకపోతే పోలీస్ వ్యవస్థ అండదండలతోటి ఆనాడు పేద ప్రజలపైన, ముఖ్యంగా రైతులపైన 3rd degree ప్రయోగించిన ఘనత ఈ ఆరూరి రమేష్ది. ఈ ఆరూరి రమేష్ చరిత్ర తెలిసిన భారతీయ జనతా పార్టీ కూడా ఎందుకు భారతీయ జనతా పార్టీకి తీసుకోవాలన్న ఆలోచన బీజేపీకి ఎందుకు వచ్చిందంటే, వీళ్ళకు స్టేట్లో రాజకీయాల కంటే సెంట్రల్లో ఖచ్చితంగా అధికారంలో ఉండాలి, సెంట్రల్లో మనం అధికారం లేకపోతే మనకు ఇబ్బంది అయ్యే అవకాశంలో ఉంటుంది భాగంగా. అందుకే ఇట్లా కొంతమందిని బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు వాళ్ళు అరాచకాలు చేసిన నాయకులు అని తెలుసు. కానీ వాళ్ళని తీసుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఆరూరి రమేష్ని ఎట్లా తీసుకుంటారు, సైదిరెడ్డిని ఎట్లా తీసుకుంటారు అన్న అంశాన్ని పార్టీ ముందు ఇచ్చినప్పుడు కూడా హైకమాండ్ ఒక మాట చెప్తా ఉందంట. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా పర్లేదు, మనకు గెలిచే గుర్రాలు కావాలి, మనం సెంట్రల్లో అధికారంలోకి రావాలంటే తెలంగాణలో కూడా మెజార్టీ స్థానంలో మనం గెలవాలన్న అంశాన్ని తెలంగాణ రాష్ట్ర శాఖకు సంబంధించిన స్టేట్ నాయకుల ముందు వీళ్ళు ఉంచుతూ ఉన్నారంట. నిజంగా భారతీయ జనతా పార్టీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు వర్ధన్నపేటలా లేకపోతే వరంగల్లో ఆరూరి రమేష్కు మించిన నాయకుడు భారతీయ జనతా పార్టీకి దొరకట్లేదా? మీ జెండా, మీ కాషాయపు జెండా మోస్తున్న నాయకులు చాలామంది ఉన్నారు కదా. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో గెలుపు అంచెల వరకు వెళ్ళిన చాలామంది మీ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళకు ఒకవేళ ఎంపీగా అవకాశం ఇస్తే సెంట్రల్లో బీజేపీ ఉండాలన్న ఆలోచన, లేకపోతే నరేంద్ర మోదీ గారి బొమ్మ పనిచేసి మీ అభ్యర్థి కూడా గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకు ఈ ఆరూరి రమేష్ అన్నట్టు ఆయనని ఎందుకు భారతీయ జనతా పార్టీ కూడా ఎంకరేజ్ చేస్తుందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈయనని ఇంత అంటే భారతీయ జనతా పార్టీ ఎందుకు పట్టించుకుందో ఆ విషయం పక్కకు పెడితే, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఆరూరి రమేష్ని పట్టించుకుంటుందంటే, ఈయన కల్వకుట్ల కవిత, కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత ఎవరైతే ఉన్నారో కవితకు ఈయన ప్రధాన బినామీ అంట. ఈయన లెక్కలు క్లియర్ చేయకుండా
సో ఎన్ని ఆస్తులు కల్వకుట్ల కవిత సంబంధించిన ఆస్తులకి బినామీగా కొనసాగుతూ ఉండు ఆ లెక్కలు తేల్చకుండా రేపు పొద్దుగలిన భారతీయ జనతా పార్టీలో చేరితే మన ఆస్తులు తారుమారయ్యే అవకాశం ఉంటుంది అన్న ఆలోచనలో భాగంగానే నేను ఇమీడియట్లీ నందీనగర్కి తరలించినట్టు తెలుస్తూ ఉంది. గతంలో జాయిన్ అయిన సైదిరెడ్డి కూడా సేమ్ ఇదే పరిస్థితి. సైదిరెడ్డి ఏమో కల్వకుట్ల తారక రామారావు సంబంధించిన బినామీ. సో ఈయన పార్టీ మారే ముందు ఈయన లెక్కలు మొత్తం క్లియర్ చేసుకుంటూ సజావుగా పోయి ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్నాడు. ఈ ఆరూరు రమేష్ కల్వకుట్ల కవిత బినామీగా ఉన్న నేపథ్యంలో సో ఒకవేళ పార్టీ మారితే భారతీయ జనతా పార్టీ అండదండతోటి మనల్ని ఇంకా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటున్న ఆలోచనలో భాగంగానే సో ఈ ఆరూరి రమేష్ని హన్మకొండ నుంచి హుటాహుటిన ఒక కిడ్నాప్ తరహాలో నందీనగర్ తరలించినట్టు తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ అతి త్వరలో ఆరూరి రమేష్ సో మళ్ళీ నన్ను ఇట్లా కిడ్నాప్ తరహాలో కిడ్నాప్ చేశారు, తప్పని పరిస్థితిలో నేను కేసీఆర్ గారితో భేటీ అయినా సో ఇవన్నీ మళ్ళీ ఉద్దరముచ్చట్లు చెప్పే అవకాశం ఉంటుంది. ఏమీ లేదు, కల్వకుట్ల కవితకు బినామీగా కొనసాగుతూ ఉన్న ఆరూరు రమేష్ అతి త్వరలో భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకోబోతా ఉండు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆలోచించాలి. సో ఈ లెక్కల ప్రకారం వరంగల్ పార్లమెంటు పరిధిలో ఆరూరి రమేష్కు మించిన నాయకుడు భారతీయ జనతా పార్టీకి లేరని ఒక క్లియర్ అంశాన్ని సో వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న కార్యకర్తల ముందు భారతీయ జనతా పార్టీ ఉంచబోతా ఉంది. సో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఒకసారి ఆలోచించాలి. బీజేపీ సెంట్రల్ నాయకులు, బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే చూసి కళ్ళారా సంతోషపడ్డ నాయకులు ఈరోజు మీ పార్టీలో ఎందుకు చేరుతూ ఉన్నారో కూడా ఒక్కసారి భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజలారా, ఇంకా ఎంపీ ఎలక్షన్ల వేళ రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉంటుంది. దయచేసి ఎంపీ ఎలక్షన్లో మనం ఓటు రూపంలో ఎవరైతే మనం ఇబ్బంది పడుతూ ఉంటే, మన ఆపదలో ఉంటే, మన అవసరాల కోసం ఏ నాయకుడు అయితే వచ్చిందో దయచేసి వాళ్ళకే ఓటేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా.